దెయ్యాలు నిజంగా ఉన్నాయా అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వడం చాలా కష్టం. ఎందుకంటే దీనికి శాస్త్రీయ ఆధారాలైతే అసలు ఏమీ లేవు. అయినప్పటికీ ఎన్నో కాలం నుండి ప్రజలు దెయ్యాలు నమ్ముతూ వస్తున్నారు. చీకట్లో మనం పగలెళ్ళవలసిన ప్లేస్కి నైట్ వెళ్తే బాబోయ్ ఏంటబ్బా ఇంత భయంకరంగా ఉందని, చుట్టుపక్కల ఎవరో వచ్చేస్తున్నారని, ఏవో నీళ్ళు కనిపిస్తున్నాయని మనం భావిస్తూ ఉంటాం. సో ఈరోజు వీడియోలో దెయ్యాల గురించి అయితే తెలుసుకుందాం. చిన్నపిల్లలు దెయ్యాలను చూసి ఎందుకు భయపడతారు, అసలు దెయ్యాల కథలు చెప్తే వాళ్ళకి ఎందుకు వెన్నులో వణుకు పడుతుంది, అసలు ఈ మనస్తత్వం ఎలా ఉంటుంది, పిల్లల్లో భయాన్ని ఎలా తగ్గించాలి దెయ్యాల గురించి. సో ఈరోజు వీడియోలో ఈ టాపిక్ గురించి అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు దెయ్యాల గురించి నమ్మకాలు ఎందుకు వచ్చాయి? ఇది భారతీయ సంస్కృతి అని చెప్పచ్చు. మన సంస్కృతిలో ఆత్మలు, ప్రేతాత్మలు, పూర్వీకులు అనే భావన బాగా నాటుకుపోయి ఉన్నాయి. నిజం చెప్పాలంటే మన సంస్కృతిలోనే దెయ్యాలు కథలు అయితే విపరీతంగా ఉన్నాయి. పూర్వీకులు కురువు దెయ్యాలు ఉండేయని, అవి మనల్ని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టాయని మన తాత ముత్తాతలు మన కథలుగా చెప్పుకుంటూ అయితే వచ్చారు. బట్ అదే భయం, అజ్ఞాతం మనల్ని ఎప్పుడూ భయపెడుతూ ఉంటుంది. అర్థం కాని సంఘటనలకు దెయ్యాలను ఆపాదించడం సులభమైన మార్గంగా అయితే మనం భావిస్తాం. సంబంధించి వంశపారంపర్యం అనే చెప్పచ్చు. ఈ కథలు తరతరాలుగా నోటురుద్దగా చెప్పుకుంటూ వస్తున్నారు మన తాత ముత్తాతల వరకు. ప్రతిసారి చెప్పేటప్పుడు కొత్త కోణాలు, కొత్త విషయాలు అయితే మనకి తెలుస్తాయి. దెయ్యాలు బదులు వేరే వివరణలు అయితే ఉన్నాయి. అదే మనస్తత్వ శాస్త్రం. కొన్నిసార్లు మనం చూసే లేదా వినేవి మన మనసులో భయాలు, ఆందోళనలు, ప్రతిబింబాలు అయితే కావచ్చు. వైజ్ఞానిక వివరణలు కూడా ఉన్నాయి. కొన్ని దృగ్విషయాలకైతే వైజ్ఞానిక వివరణలు కూడా ఉండొచ్చు. ఉదాహరణకు ఒక ఇంట్లో అకస్మాత్తుగా వెలుతురు వెలిగితే దాన్ని దెయ్యం చేసినట్లుగా అయితే భావించవచ్చు. కానీ దానికి వైర్లు షార్ట్ సర్క్యూట్ అవడం వంటి కారణాలు అయితే ఉండొచ్చు. బట్ మనం అవి అనుకోం కదా, కరెక్ట్గా లైట్ వెలిగిందంటే నిజంగా దెయ్యం వచ్చిందేమని భావిస్తాం. సో ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే దెయ్యాల కథలు వినడం, చెప్పడం వల్ల భయం, ఆందోళన వంటి కలగవచ్చు. కాబట్టి అతిగా భయపడకుండా ఉండటం ముఖ్యమని చెప్పొచ్చు. కథను విన్నప్పుడు కానీ దాన్ని విమర్శనాత్మకంగా ఆలోచించడం కానీ, నిజానికి ఏం జరుగుతుందో ఆలోచించడం ముఖ్యమనే చెప్పొచ్చు. బట్ మనం అలాంటి ఏమీ ఆలోచించకుండా దెయ్యాల గురించి ఒక చెడు భావన అయితే మనసులో కలుగుతూ ఉంటుంది. దెయ్యాల కథలు వెనుకున్న మనస్తత్వం చాలా ఆసక్తికరమైన విషయమనే చెప్పచ్చు. ఇది కేవలం భయపెట్టే కథలు మాత్రమే కాదు, మన మనసులోని లోతుల్లో దాగి ఉన్న భయాలు, ఆశయాలు మనం అనుకొని ప్రతిబింబించేలా ఉంటాయనే చెప్పచ్చు. బట్ భయం ఒక అజ్ఞాతంలోకి మనల్ని ఎప్పుడూ భయపెడుతూనే ఉంటుంది తీసుకెళ్ళి. మనం అర్థం చేసుకునే సంఘటనలు దెయ్యాలను ఆపాదించడం సులభమైన మార్గంగా అయితే భావిస్తాం. అసలు కథలను మనల్ని ఏకం చేస్తాయని మీకు ఎప్పుడైనా తెలుసా? దెయ్యాల కథలు మనల్ని మన సమాజంతో అనుబంధిస్తాయి, మన సంస్కృతి మూలాల గురించి అయితే తెలియజేస్తాయి. ఇందులో భావోద్వేగాలు కూడా ఉంటాయి. కొన్నిసార్లు మన మాటలతో వ్యక్తపరచలేని భావోద్వేగాలను కూడా ఈ కథల ద్వారా వ్యక్తపరచుకుంటాం. బట్ అప్పుడే మనసుకు విశ్రాంతి అయితే అవసరం. బట్ భయంకరమైన కథలను వినడం లేదా చదవడం వల్ల మన మనసులోని ఒత్తిడి తగ్గుతుందని అయితే కొందరు భావిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ క్యూరియాసిటీతో మనం ఇలా చెప్తూ ఉంటాం కాబట్టి. బట్ మన పూర్వీకుల ఆత్మలు తిరిగి వస్తాయని ఒక నమ్మకం అయితే మనకు ఏర్పడింది. మన మూలాలు ఎంతో ముఖ్యమనే భావన అయితే మనం ప్రతిబింబిస్తాయి. నిజంగా మన పూర్వీకులు మనతో పాటే జీవిస్తారని, ఆత్మ ఎక్కడికి వెళ్లకుండా మనతో పాటే ఉంటుందని, ఎప్పటికైనా వాళ్ళు మనతోనే ఉంటారు, మనతోనే ఎప్పుడు జీవిస్తారని అయితే మనకు ఒక నమ్మకం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎవరైనా ప్రెగ్నెన్సీ అయ్యారంటే మీ అమ్మమ్మ మళ్ళీ పుడుతుందిరా, మీ నాన్నమ్మ మళ్ళీ పుడుతుందిరా, మీ చెల్లి మళ్ళీ పుడుతుందిరా అనేది చెప్తూ ఉంటారు. సో దీనివల్ల మనకి రిపీట్ సర్కిల్ అయితే సాగుతూ ఉంటుంది. దీంట్లో రాక్షసులకు కూడా సంబంధం ఉంది. మనం మనుషులతోనే కాదు, రాక్షసులు మనలో చెడు దుష్టశక్తులను అయితే సూచిస్తాయి. వాటిని జయించడం, మనం మంచిని ఎంచుకోవాలనే కోరికను అయితే ప్రతిబింబిస్తూ ఉంటాయి. బట్ మనం రాక్షసుల కథలు మన పూర్వీకులు మనకు చెప్తూనే ఉంటారు. రాక్షసుడి గురించి చెప్పాలంటే మన కథలు చాలా ఉన్నాయి. మనకు రాముడు మంచి అయితే రావణాసుడు చెడు, అలాగా. సో దెయ్యాల కథలు కేవలం కల్పిత కథలు మాత్రమే. వాటిని నిజం అని నమ్మాల్సిన అవసరం అయితే మనకు లేదు. అయితే వాటి వెనకున్న మనస్తత్వం అర్థం చేసుకోవడంలో మన మనసు మరింత బాగా అర్థం చేసుకోవడానికి అయితే సహాయపడుతుంది. బట్ మన మనసు ఎప్పుడైతే అర్థం చేసుకుంటుందో అప్పుడే దెయ్యాల గురించి పెద్ద మనకి భయం అనేది ఏర్పడదు. బట్ మన మనసు ఎప్పుడైతే ఇలా అర్థం చేసుకోకుండా ఉందో అప్పుడే మన మనసు గందరగోళానికి అయితే గురవుతూ ఉంటుంది. దెయ్యాల మీద ఉండే మనస్తత్వం అయితే ఇలా ఉంటుంది మన మనసు. బట్ దెయ్యాల కథలు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయంటే చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. సో అవి మామూలుగా చెప్పాలంటే వాళ్ళ భావోద్వేగాలు,
ఊహాశక్తి పెరుగుదల అంటే దెయ్యాల కథలు పిల్లలు ఊహాశక్తిని అయితే పెంపొందిస్తాయి. వారు కొత్త ప్రపంచాలను కొత్త పాత్రలను సృష్టించుకోవడానికి అయితే ప్రోత్సహిస్తారు. భావోద్వేగాలను కూడా బాగా కథల్లోని భయం, సంతోషం, కోపం వంటి భావోద్వేగాలను కూడా గమనించడం ద్వారా పిల్లలు తమ సొంత భావోద్వేగాలను అయితే భావోద్వేగాలు అంటే ఎమోషన్స్ అవి బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. సో ఇంకా డెసిషన్స్ ఏదైనా ప్రాబ్లమ్ సొల్యూషన్స్ అయితే ఏర్పడతాయి. సో కథల్లోని పాత్రలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటాయి, వాటిని ఎలా పరిష్కరిస్తాయి అనేది పిల్లలకు ఏదన్నా ప్రాబ్లమ్ సొల్యూషన్ మేకింగ్ స్కిల్స్ అయితే మనకి ఈజీగా చిన్నపిల్లలకి అయితే బాగా చూపిస్తాయనే చెప్పొచ్చు. బట్ ప్రతికూల ప్రభావాలు కూడా ఉన్నాయి దీంట్లో. భయం, మెయిన్లీ ఫియర్. కొంతమంది పిల్లలు దెయ్యాల కథలను విని భయపడవచ్చు. రాత్రిపూట ఒంటరిగా ఉండటం, చీకటి ప్రదేశాలు వంటి వాటికి అయితే భయపడవచ్చు. సో ఈ భయం అయితే కొంతమంది పిల్లలకైతే ఇలాగ ఏర్పడతాయి. కొంతమంది పిల్లలకైతే దెయ్యాల కథలే మనకి చెడు కళలకైతే వాళ్ళకి కారణం కావచ్చు. ఇంకా చిన్నపిల్లలు అసత్యాలను అయితే నమ్ముతారు, అంటే ఫేక్ వర్డ్స్. చిన్నపిల్లల కథలోని సంఘటనలు నిజమని భావించి భయపడవచ్చు. పిల్లల వయసుని బట్టి కథలను ఎంచుకోవాలి. చిన్నపిల్లలు సరళమైన సానుకూల కథలు చెప్పాలి. సో కథను వివరించాలి. కథలోని భయంకరమైన దృశ్యాలను వివరించకుండా కథ యొక్క మంచి సందేశాన్ని అయితే వివరించాలి. పిల్లల ప్రతిస్పందనగా అయితే గమనించాలి. సో పిల్లల కథను విని భయపడితే కథను ఆపేసి వారిని ఓదార్చాలి. బట్ కథ తర్వాత అయితే చర్చించాలి. కథ గురించి పిల్లలతో చర్చించడం వల్ల వారి భావోద్వేగాలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. ఇంకా చివరిగా చెప్పేది ఏంటంటే దెయ్యాల కథలు పిల్లలపై సానుకూలంగానైతే ప్రతికూలంగాను రెండింటిలోనూ ప్రభావం చూపుతాయి. అది తల్లిదండ్రులు పిల్లల వయసు బట్టి, వాళ్ళ వ్యక్తిత్వం బట్టి, వాళ్ళ ఆసక్తిని బట్టి కథలను ఎంచుకోవడం చాలా ముఖ్యమనే చెప్పొచ్చు. కథల ద్వారా పిల్లలతో మంచి విలువలు అయితే పెంపొందించడానికి ప్రయత్నించాలి. బట్ పిల్లలే భయపడుతున్నారంటే చూడాలి. అసలు ఆ పిల్లల్లో ఆ భయాన్ని ఎలా తగ్గించాలంటే ఓపికగా, అంటే పిల్లల్లో భయాన్ని తగ్గించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వారి వయసు, భయపడే కారణం వంటి అంశాలను బట్టి మార్గాలు మారుతూ ఉంటాయి. బట్ ఓపికగా వినడం, పిల్లలు ఏ విషయానికి భయపడుతున్నారో జాగ్రత్తగా వినాలి. భయాన్ని అవమానించకుండా గౌరవంగా పరిగణించాలి. మళ్ళీ ప్రశాంతత చాలా ముఖ్యం. ప్రశాంతంగా ఉంటే పిల్లలు కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు. ఫస్ట్ మీరు ఉండాలి. ఆ తర్వాత స్వరం తక్కువగా ఉంచి నెమ్మదిగా మాట్లాడాలి. సో పిల్లల్ని ఏ విషయానికి అయితే భయపడుతున్నారో ఆ కారణాలను అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నించాలి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే వారితో కలిసి ఆ కారణాలను అయితే కనుక్కోవడానికి ప్రయత్నించాలి. ఇక భయపెట్టే విషయాల గురించి కాకుండా సానుకూల విషయాల గురించి మాట్లాడండి. వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇచ్చే కథలు చెప్పొచ్చు. వారితో ఆటలు కూడా ఆడొచ్చు. పిల్లల క్రమమైన దినచర్య, అంటే వాళ్ళు డైలీ రెగ్యులర్ ఏం చేస్తారో అలా ఉండేటట్టు చూసుకోవాలి. నిద్ర, ఆహారం, ఆట, ఇక అన్ని విషయాలపై ఒక టైం అంటూ సెట్ చేసి చేయాలి. అండ్ పిల్లలు భయపడే పరిస్థితులను క్రమంగా ఎదుర్కోవడానికి సహాయం చేయాలి. ఉదాహరణకు చీకటి అంటే భయపడే పిల్లలను చీకటి గదిలో నిద్రించేలా మనం ఎంకరేజ్ చేయాలి. సో పిల్లలతో కలిసి సమయం గడపాలి. వాటి వల్ల వాళ్ళకి భద్రత అనేది, సెక్యూరిటీ అనేది వాళ్ళకి అనిపిస్తుంది. వారితో ఆడుకోవడం, కథలు చదవడం, వారికి ప్రశ్నలు అడగడం అలాంటివి చేస్తూ ఉండాలి. ఆమెతో చూడాలి, హగ్ చేసుకోవాలి. ఇలాంటివి ఎల్లప్పుడూ వారితో ఉన్నారని తెలియజేయాలి, మీరు ఉంటారని. పిల్లల భయం తీవ్రంగా ఉంటే ఒక మనస్తత్వేత్తను అయితే సంప్రదించాలి, సైకాలజిస్ట్. పిల్లల భయాన్ని పెంచే కొన్ని విషయాలు ఏంటంటే భయపెట్టే కథలు, దెయ్యాలు, రాక్షసులు వంటి భయపెట్టే కథలు పిల్లల భయాన్ని అయితే పెంచుతాయి. ఇక పిల్లలు తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల అయితే వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఇక తీవ్రమైన శిక్షలు పిల్లల్లో భయం, ఆందోళన అయితే పెంచుతాయి. ఇక ఇతరులు ఏ విషయానికి భయపడుతున్నారో పిల్లలు కూడా అదే విషయానికి భయపడవచ్చు. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లల భయాలను అయితే అవమానించకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్ని బలవంతంగా ఏదైనా చేయకూడదు. పిల్లలకి సమయం ఇవ్వండి. అప్పుడు ఆ ఒక్క రోజులోనే పోదు భయం అనేది, మెల్లమెల్లగా పోతూ ఉంటుంది. ఇంకా చివరిగా చెప్పాలంటే దెయ్యాలు ఉన్నాయా లేవా అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వడం కంటే మనం భయపడే విషయాలను ఎదుర్కోవడం ఎలా అనే దానిపై దృష్టి పెట్టాలి. అదే నేను చెప్పాల్సింది. ఇప్పటివరకు దెయ్యాలను చూసిన వారు అంటే ఎవరు ఉండరు, బట్ సినిమాల్లోనే చూసి ఉంటుంటారు. సో ఇది ఈరోజు టాపిక్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.